అందరికీ నమస్కారం. నా పేరు విరాజ్ ఆదిత్య. నేను ఇవాళ ఒక చిన్న కథ చెప్తాను. దీని పేరు ఎలుక ఉడుత. అనగనగా ఒక తోటలో ఒక రామచిలుక, ఉడుత మరియు ఎలుక ఉండేవి. ఒకరోజు అవి ఒక అందమైన సీతాకోకచిలుకని చూశాయి. అదేమో ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వు మీదకి ఎగురుతోంది. సీతాకోకచిలుకలాగా తమకి కూడా అందమైన రంగురంగుల రెక్కలు ఉంటే బాగుంటుంది కదా అని ఉడుత మరియు ఎలుక అనుకున్నాయి. అప్పుడు అవి తోటంతా తిరిగి పువ్వులు, ఆకులు తెచ్చుకున్నాయి. వాటితో చక్కటి దుస్తులు చేసుకున్నాయి. వాటిని వేసుకుని గంతులు వేస్తూ సీతాకోకచిలుకలాగా ఎగరడానికి ప్రయత్నించాయి. అంతలోనే కొంతమంది పిల్లలు ఒక కుక్క పిల్లతో ఆడుకుంటూ వచ్చారు. వింతగా కనిపిస్తున్న ఎలుక, ఉడుతల్ని చూసి కుక్క పిల్ల వాటి వెంట పడింది. ఎలుక, ఉడుత భయంతో పరిగెత్తాయి. కానీ ఆకులు, పువ్వులు ఉండటం వల్ల పొదల్లో చిక్కుకుపోయాయి. రామచిలుక సమయానికి వచ్చి ఎలుకని, ఉడుతని కాళ్ళతో పట్టుకుని చెట్టు మీదకి తీసుకెళ్లి రక్షించింది. నీతి: ముందు ఆలోచన లేకుండా ఇంకొకరిని గుడ్డిగా అనుకరించకూడదు. మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.